ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమ్మా నమస్తే. నమస్కారం అండి. దాదాపు 60 సంవత్సరాలైన ఇండస్ట్రీకి వచ్చి మీరు. అవునండి. ఈ తరం ఆ తరం అని ఏం లేకుండా తమిళ్, తెలుగు, కన్నడం, మలయాళం పెద్ద యాక్టర్స్, స్టార్ హీరోస్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. దాదాపు 600 పైగా సినిమాలు. ఇప్పటికీ నాకు యాక్ట్ చెయ్యాలా, డాన్స్ చెయ్యాలని ఆశ. బట్ మా ఇంట్లో కాస్త చెప్తా ఉండారు. వాళ్ళు అంతే చెప్తారు, కొంచెం డై చేస్తే మీకు 84 అని ఎవరైనా నమ్ముతారా? ఇప్పటికీ ఆ రిథమ్ ఫ్లెక్సిబిలిటీ ఉందమ్మా బాడీలో? ఉంది. ఒక్క మూమెంట్ ఇవ్వరా? ఈజీగా రెడ్ కార్పెట్ వేసి ఆఫర్స్ వచ్చేసాయా? చాలా స్ట్రగుల్స్ పడ్డారా మీరు? మీ టైంలో చాలా చెడుగా మాట్లాడుకుంటారు ఇండస్ట్రీ గురించి, ఎస్పెషల్ అమ్మాయిలను పంపాలంటే, అండ్ ఎస్పెషల్లీ డ్యాన్స్ ఫీల్డ్. ఆ టైంలో ఫ్యామిలీ నుంచి కానీ రిలేటివ్స్ సైడ్ నుంచి కానీ ఎలాంటి మాటలు వచ్చాయి? వచ్చిందండి. శివాజీ గారితో నేను ఎక్కువ పిక్చర్లు చేసేటప్పటికి కొంచెం ఏదో మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ ఎలా ఉంటుందమ్మా ఒక ఎక్స్పీరియన్స్ ఆయనతో కొంచెం వర్క్ చేసేది భయం అంట. ఇంకా చెప్పాలంటే తమాషకి హక్ చేసేది ఉంటే అట్నే హక్ చేసుకుంటారు, వద్దు విడిపెట్టాలంటే అట్నే తోసేస్తారు. మనం రెండుకు రెడీగా ఉండాలా. మీ కళ్ళ ముందే ఎదిగి పెద్ద హీరోయిన్ అయ్యి చితికిపోయి బాగా ఇబ్బందులు పడ్డా ఒక హీరోయిన్ చూసి అయ్యో ఇలా అయిపోయింది అనిపించిన హీరోయిన్ అంటే ఎవరని చెప్తారు మీరు? సావిత్రమ్మ పేరు చెప్తారా? సావిత్రి. ఆమె ఓహోను నేను టైము నేను చూసుంటాను, ఆమె అన్ని పోయిన టైమును నేను చూసుంటాను. అన్ని పోయిన తర్వాత భోజనానికంతా కూడా కష్టపడిపోయారు కదండా. మనతో చేరుతారు కదండి ఫ్రెండ్స్, వాళ్ళ నుంచే మనం పాడయ్యేది. అలాంటిదే సావిత్రి అమ్మ అయ్యింది. అంటే 2-3 చాలా ఆమెని ఏమి లేకుండా చేసేసారు. స్టార్డమ్ చూసిన సుస్మిత గారు చనిపోయిన తర్వాత విజయ హాస్పిటల్లో ఈగల వాళ్ళ స్ట్రెచ్చర్ మీద పడేసారు, కింద పళ్ళ పెట్టి ఉన్నారంట. ఎవ్వరూ తిరిగి కూడా చూడలేదంట. సావిత్రి అమ్మ, సుమిత వీళ్ళంతా తెలిసేటప్పటికి మనసు ఎంతో కష్టం ఉండాలి. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. యాక్చువల్గా రోషన్ ఇంటర్వ్యూస్ పెద్ద లెజెండరీ యాక్టర్స్తో చాలా గొప్పగా ఫ్రేమింగ్ ఉంటుందని మీ అందరూ ఎప్పుడు ప్రేమిస్తుంటారు కాబట్టి, కానీ మీరు అనుకున్నట్లుగా ఈరోజు ఫ్రేమింగ్ లేనందుకు కొంచెం నన్ను క్షమించండి. ఫస్ట్ నేను బెంగళూరులో వేరే షూట్కి వచ్చి ఇమ్మీడియట్గా అమ్మకు ఫోన్ చేయగానే ప్లీజ్ వెల్కమ్ రోషన్ అన్నారు. అందుకనే కొంచెం హర్రీ బర్రీలో చేయాల్సి వస్తుంది. బట్ ఆమె ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. షీఈ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ సిఐడి శకుంతల గారు. ఆమెతో మాట్లాడి ఇంకా మరిన్ని విశేషాలు, ఆ తరం నుంచి ఈ తరం వరకు తను ఏం నేర్చుకున్నారు, ఏం నేర్పించారు, తన నుంచి ఇప్పుడున్న యూత్ ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు, తన మాటలను తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారమ్మా? చాలా బాగున్నాను. మీకు నమస్కారం. సుమన్ టీవీ గారికి అందరికీ నా నమస్కారాలు. నన్ను మీకు బాగా గుర్తుంటారని అనుకుంటాను. సిఐడి శకుంతల అంటే మీకంతా జ్ఞాపకానికి వస్తాను నేను. చాలా సంతోషంగా ఉండదు నన్ను సుమన్ టీవీ వారు గారు పెట్టి ఎత్తేది, ఎంతో సంతోషంగా ఉండదు. అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని
అంటే మళ్ళీ ఇప్పుడు స్క్రీన్ మీదకి చూపించడం నా భాగ్యం, అవునండి, దేవుడిచ్చిన నాకు గొప్ప. ఈ మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది. ఓకే. అవునండి. ఏంటంటే నేను చెన్నైను బెంగళూరు అక్కడ ఇక్కడ మారి మారి ఉండేదాని నుంచి కొంచెం గ్యాప్ వచ్చింది. ఓకే. సో షేడి శకుంతల గారు అంటే ఒకసారి గూగుల్లో కొట్టండి మీరు, ఆమె ఎలాంటి సినిమాలు తీసారో మన తెలుగులో అర్థం అవుతుంది. ఎంగ్లిక్ లో అమ్మని చూస్తే అనిపిస్తుంది అమ్మో ఈ గయ్యాలా. అవును, మంచిది చెప్తారు, చెడ్డది చెప్తారు. ఈ గయ్యాలా షేడి శకుంతల గారు అని ఇప్పుడు యూత్ తిట్టుకుంటారు అనమాట. అమ్మ ఎలా అనిపిస్తుంది అంటే దాదాపు 60 సంవత్సరాలైంది ఇండస్ట్రీకి వచ్చి మీరు. అవునండి. ఈ తరం ఆ తరం అని ఏం లేకుండా తమిళ్, తెలుగు, కన్నడం, మలయాళం పెద్ద యాక్టర్స్, స్టార్ హీరోస్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. దాదాపు 600 పైగా సినిమాలు. ఒక లేడీ యాక్ట్రెస్ కి అది అసలుకి ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్, కానీ మీకు పాసిబుల్ అయింది. ఎలా అనిపిస్తుంది అమ్మా కష్టం అంతా చూసుకున్నా? అయ్యో కష్టమే లేదండా. ఇప్పటికీ నాకు యాక్ట్ చెయ్యాలా, డాన్స్ చెయ్యాలా, అన్ని ఫంక్షన్ అటెండ్ చెయ్యాలని ఆశ. ఆశ ఎవరిని విడిచింది చెప్పండి? అంతే కదా. ఎంత ఏజ్ అవుతానో ఆ ఆశ పోదు కదా. అది సినీ ఫీల్డ్లో ఉండే ఆశ పోదే పోదు. ఎవరికి ఫీల్డ్ విడిచిపోవాలనే ఆశ ఉండదు. నాకు లేదు, బట్ మా ఇంట్లో కాస్త చెప్తా ఉండారు, ఏజ్ అయింది కొంచెం రిలాక్స్ చేసుకో అని చెప్తా ఉండారు. వాళ్ళు అంతే చెప్తారు. కొంచెం డై చేస్తే మీకు 84 అని ఎవరైనా నమ్ముతారా? అంటే ఏజ్కి తగిన అందము ఉండాలండ, అది ఒకటి ఉండదు కదండా. ఏజ్కి తగిన అందము ఉంటేదా బాగుండేది. ఓకే. సిఐడి శంకర్ మూవీతో సిఐడి శకుంతలాగా మీకు స్టాంప్ పడిపోయింది. సిఐడి శంకర్ పిక్చర్ పేరు. నేను మెయిన్ క్యారెక్టర్ హీరోయిన్ చేసిన దాని నుంచి సిఐడి శకుంతల అని చెప్పేశారు అందరూ. ఓకే. అప్పటి నుంచి అంతా సిఐడి శకుంతల. ఆ ఏ శకుంతల అనేది పోయింది. సిఐడి శకుంతల అంటే అందరికీ గుర్తొస్తుంది. ఓకే. అంటే ఏ లాంగ్వేజ్లో యాక్ట్ చేసినప్పుడు లేకపోతే వర్క్ చేసినప్పుడు ఏ యాక్టర్స్తో, అంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇంతమందితో చేశారు కాబట్టి చాలా కంఫర్ట్, ఇది నా సెకండ్ హోమ్ అనిపించిన ఇండస్ట్రీ అంటే ఏంటి మీకు? అట్లా చెప్తే అన్ని లాంగ్వేజ్ ఓకే అండ్రా, ఏది తేడానే లేదు. అన్ని లాంగ్వేజ్లే అందరూ మనకు ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అందరూ కోఆపరేట్ చేసి సంతోషంగా. అదే చెప్పాను కదా, ఇంకా మనకు ఫీల్డ్ విడిచిపోయే ఆశ లేదు అని. తెలుగు ఎలా అమ్మా? తెలుగులో యాక్ట్ చేసి తెలుగు వచ్చిందా లేకపోతే? మేము తెలుగులే అండా. తెలుగులే మేము. ఓకే. దేవాంగ చెట్టిలు అని చెప్తారు కదండా, దేవాంగ చెట్టిలు మేము. ఓకే. ఎక్కడమ్మా మీ ప్రాపర్ ఎక్కడ? మాది ప్రాపర్ ఉంది తమిళనాడులో. మేము పుట్టిందంతా సేలం. మా అమ్మ వచ్చి కృష్ణగిరి, నానే ఏమో శైలం. ఓకే. అదే పిక్చర్కి వచ్చినాక ఈ ఆంధ్ర తెలుగు కొంచెం టచ్ అయ్యింది అంతే. అవునండ. అమ్మ మదర్ టంగ్ మటుకు తెలుగు. ఇంట్లో అంతా తెలుగు మాట్లాడు. అవునండ. సో మీ తెలుగు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కొంచెం. అవును. సో కానీ ఇప్పటికీ మీరు తెలుగుని బాగా ప్రేమిస్తున్నారు, తెలుగులో మాట్లాడుకుంటున్నారు. గొప్పతనం కదా అది. అదే నేను చెప్పింది. ఆ ఆశ విడిపోదు ఎప్పటికీ. ఆశ విడిపోదు. నిద్రలో కూడా ఆ ఆశ వస్తుంది. ఓకే. సో కానీ చెన్నైలో మీ టైంలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ కొన్ని 100 కోట్లు 1000 కోట్లు ఈరోజు ఆస్తులు కూడా. అలాంటిది అన్ని వదిలిపెట్టేసి ఈరోజు ఒక చిన్న ఫ్లాట్ లో ఉంటున్నారు. ఎందుకు? మీరు కూతురు అల్లుడు ఇక్కడ ఉన్నారు కదండా. మా హస్బెండ్ చనిపోయిన తర్వాత వాళ్ళు చెప్పినారా, అక్కడ మీరు సపరేట్గా ఉండొద్దండ, ఇక్కడ మాతో వచ్చి ఉండేయండ అట్లా అని చెప్పినారు. ఓకే, మనం తనీగా ఉండవద్దు, సపరేట్గా ఉండేదానికన్నా మనం జాయింట్గా ఉండేది మంచిది అట్లని ఇక్కడ వచ్చేసాను. అక్కడ తమ్ముడు బిడ్డలంతా అక్కడ ఉండారు. అక్కడ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అక్కడ ఏదైనా పని ఉంటే నేను వెళ్తానండ, ఇక్కడనూ ఉంటాను. కానీ ఫ్రెండ్స్ అంతా చెన్నైలో ఉండారు. మీ టైంలో అందరూ చెన్నైలో ఉండారు. పోతే అందరినీ మీట్ చేస్తాను. మీరు ఒక టీం, అది మీకు ఒకటి ఏదో గోల్డెన్ గర్ల్స్ అని ఒక గ్రూప్ ఉంది కదా? అవునండి. అవును.
అమ్మ అమ్మ పేరు ఏమంటారు, జయంతి. జయంతి అనేసి ఒక లేడీ చేస్తుంది, గోల్డెన్ గర్ల్స్ అని చెప్పి అందరినీ రీకలెక్షన్ చేసే మాది జ్ఞాపకం చేస్తుంది. ఓకే, గోల్డెన్ గర్ల్స్. అదే ఇప్పుడు మన 1980s రీయూనియన్ చిరంజీవి గారు వాళ్ళంతా ఎలా కలుస్తున్నారో అవును, మీరు కూడా గోల్డెన్ గర్ల్స్ అంతా కలుస్తూనే ఉంటారు. కలుస్తామంట. చెన్నై పోయానంటే అందరితో కలుస్తాను నేను. ఎవరమ్మా మంచి ఫ్రెండ్స్ అప్పుడున్న యాక్టర్స్ లో మీకు? నాకు శారద గారు ఉన్నారు, వాణిశ్రీ గారు ఉన్నారు, శారద, వాణిశ్రీ, వెన్నెరాడి నిర్మల, శారదమ్మ, సత్యప్రియ, వీళ్ళందరూ నాకు చాలా ఫ్రెండ్ అంట. షౌకర్ జానకి అమ్మ, సౌకర్యానికి అమ్మ గ్రేట్ అండ. అబ్బా 93 అవును, గోల్డ్ లేడీ, గోల్డ్ లేడీ. బి సరోజాదేవి గారు. అవును, సరోజాదేవి మనం వదిలేసానే. సరోజాదేవి అమ్మ నాకు చాలా ఫ్రెండ్. భారతి గారు. లేదంటే మన ఫంక్షన్ కంతా వస్తారా చెప్పండి? వాళ్ళు ఉండే బీసీలా. సో జయలలిత గారు, నేను అంతా కలిసి చాలా పిక్చర్లో వర్క్ చేసి ఉన్నాము. సో